హనుమంతుడి యొక్క బుద్ధి కుశలతకి రామాయణం నిండా చాలా ఉదాహరణలు కనిపిస్తాయి మనకి. ఆయన ప్రవేశించిన దగ్గర నుంచి. ముఖ్యంగా సుందరకాండలో. ఆ బుద్ధి కుశలతని ఒక కవి చాలా చక్కగా వర్ణించాడు. అశోకవనంలో రామవియోగంతో బాధపడుతున్నటువంటి సీతాదేవిని తన మాటలతో చక్కగా అనునయించి హనుమంతుడు రాముడు తనకిచ్చినటువంటి ఉంగరాన్ని ఆవిడకిచ్చాడు. ఆ ఉంగరం ఏ విధంగా ఉందో సీతాదేవితో ఇలా అన్నట్ట. సువర్ణస్య 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 చ మైథిలి దత్తం శ్రీరామచంద్రేణ సువర్ణస్యాంగుళీయకం. అమ్మా, ఇది సాధారణమైన అంగుళీయకం కాదు, 4 సువర్ణాలతో కూడుకొని ఉన్నటువంటిది. ఏమిటా 4 సువర్ణాలు అంటే, సువర్ణస్య మొట్టమొదటగా బంగారంతో చేయబడింది కనుక అది ఒక సువర్ణం. సువర్ణస్య రెండో సువర్ణం ఏమిటి? సువర్ణము అంటే చక్కనైనటువంటి వర్ణము అంటే రంగు. ఆ పసుపు బంగారం రంగులో చక్కగా ప్రకాశిస్తోంది ఆ ఉంగరం. అది రెండవ సువర్ణం. మూడవ సువర్ణం ఏమిటి? అది రామనామాంకితమైనటువంటి అంగుళీయకం. రామ అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి ఆ ఉంగరం మీద కనుక సు చక్కనైనటువంటి వర్ణ అక్షరాలు కలిగినది సువర్ణం. 4వ సువర్ణం ఉన్నది. 4వ సువర్ణం ఏమిటంటే సువర్ణం దశమాషకం అని. మాషకము అంటే బంగారం యొక్క బరువును కొలిచే ఒక కొలత. 10 మాషకాల బరువు ఉందిట ఆ ఉంగరం కనుక సువర్ణం. ఈ విధంగా 4 సువర్ణాలతో కూడుకొని ఉన్నటువంటి ఉంగరాన్ని నీకోసం తెచ్చానమ్మా అంటూ దాన్ని సీతాదేవికి ఇచ్చాడు ఆయన. ఆ ఉంగరం యొక్క బరువును కూడా కొలవగలిగాడు. రాముడు ఏమి చెప్పి ఉండడే ఆ ఉంగరం బరువు ఎంతో. దాన్ని చేతిలో తీసుకున్నటువంటి వాడే ఆయన బరువును కూడా కొలిచాడనమాట. అంతటి బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు హనుమంతుడు.